తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే పెట్టుబడుల వార్ మొదలైంది. కంపెనీల్ని ఆకర్షించే అంశంపై అసెంబ్లీ వేదికగా రచ్చ నడుస్తోంది. ఏపీ మంత్రి లోకేష్ చేసిన కామెంట్లతో టీవీకే డీఎంకే మధ్య నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్ జరుగుతోంది. ఇంతకీ తమిళనాడులో పెట్టుబడులతో ఏపీకి లింక్ ఏంటి? అక్కడి వ్యవహారాలపై లోకేష్ ఎందుకు కామెంట్ చేసినట్లు? తమిళనాడు పెట్టుబడులు ఏపీకి పోతున్నాయా? మంత్రి కీర్తనపై డీఎంకే ఆరోపణల్లో నిజమెంత? లోకేష్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారా? తమిళనాడులో కొత్త పెట్టుబడులు రావడం, కంపెనీలు వెళ్లిపోవడం అనే అంశంపై జరుగుతున్న రచ్చ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలతో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజుకున్న వివాదం అగ్గిలో మండుతోంది. తమిళనాడుకు రావాల్సిన పలు కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని డీఎంకే ఆరోపించింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువ కంపెనీలు వెళ్లిపోతున్నాయనే ఆరోపణల్ని కూడా చేస్తున్నారు డీఎంకే నేతలు. దీనికి వాళ్ళు ఓ లాజిక్ కూడా చెప్తున్నారు. అదేంటంటే తమిళనాడు పరిశ్రమల మంత్రి కీర్తన తెలుగు మూలాలున్నామే కాబట్టి ఏపీకి పరిశ్రమలు వెళ్లిపోయేలా కీర్తన ఏదో చేస్తున్నారనే ఆరోపణల్ని కూడా చేస్తున్నారు డీఎంకే నేతలు. రీల్స్ చేసుకోవడం మీదున్న శ్రద్ధ రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడంలో లేదంటూ కీర్తనపై ఆరోపణలు కూడా చేసింది డీఎంకే. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్ని అదే స్థాయిలో తిప్పికొడుతోంది విజయ్ సర్కార్. టీవీకే అధికారంలోకి వచ్చి కేవలం 40 రోజులే అయిందని, ఈ సమయంలో ఒక్క కంపెనీ కూడా తమిళనాడును విడిచి వెళ్లలేదన్నారు మంత్రి కీర్తన. తమ హయాంలో తమిళనాడు నుంచి ఆంధ్రాకు ఒక్క కంపెనీ అయినా వెళ్ళినట్టుగా నిరూపించగలరా అని ప్రశ్నించారు కీర్తన. நம்மளுடைய ப்ரூஃபை காமிக்கிறதுக்குள்ள அவங்க எந்திரிச்சு போயிட்டாங்க, நம்மளால பேச முடியல. இன்னைக்கு நான் சொல்றேன், ஆந்திராவுக்கு போயிடுச்சு, பக்கத்தில் இருக்க ஸ்டேட்டுக்கு போயிடுச்சு அப்படின்னு நிறைய விஷயங்கள் சொல்லிட்டு இருக்காங்க. அதுக்கான కంపెనీயோட లిస్టైயும் அதுக்கான కారణங்களையும் நான் சொல்றேன். గత డీఎంకే పాలనలో అవినీతి కారణంగానే కంపెనీలు వెళ్ళిపోయాయన్నారు కీర్తన. எங்க இதுல நான் போகவே இல்லை, நான் சொல்றேன், நம்ம இதுல போகவே இல்லை. அவங்க டயத்துல போனதை நம்ம மேல பழி போடுறதுதான் என்னால ஏத்துக்க முடியல. காரணங்கள் பல காரணங்கள் இருக்கு. ஒன்னு டிலே, பல கரப்ஷன். அவர் கூட ஒரு ஆக்டிங் மினிஸ்டர் ஒருத்தவர் இருந்தார், அவருடைய தம்பி. அவர் முன்னெடுத்து வச்ச அத்தனை கரப்ஷன் மூலமா தான் இன்னைக்கு எல்லா కంపెనీயும் వేరే ఒక స్టేట్ తేడి ఓడుறாங்க. గత 5 ఏళ్లలో తమిళనాడుకు రావాల్సిన 25 భారీ పెట్టుబడులు గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాలకు తరలిపోయాయని, దీనివల్ల తమిళనాడు ప్రభుత్వం సుమారు 3.3 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని అన్నారామె. அவங்க பக்கத்து ஸ்டேட்டுக்கு விட்டு கொடுத்த ப்ராஜெக்ட் எத்தனை தெரியுமா? 25 இன்வெஸ்ட்மெண்ட். அந்த 25 இன்வெஸ்ட்மெண்ட்டோட வேல்யூ என்ன தெரியுமா? 3.3 லட்சம் கோடி. 3.3 லட்சம் கோடி. அதனால எத்தனை ஜாப் நம்ம தமிழ்நாட்டு இளைஞர்கள் இழந்திருக்காங்க தெரியுமா? 2,03,000 జాబ్స్ ఇழந்திருக்காங்க. మరోవైపు ఢిల్లీలో ఓ ఛానల్ నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న మంత్రి లోకేష్ తమిళనాడు సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో గతంలోని డీఎంకే ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా పోటీపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. ఆ పోటీలో కొన్నిసార్లు గెలిచాం, కొన్నిసార్లు పెట్టుబడుల్ని చేజార్చుకున్నామని లోకేష్ కామెంట్ చేశారు. అంతేకాకుండా డీఎంకే ప్రభుత్వం హయాంలో లంచాల డిమాండ్ల గురించి ఏ పెట్టుబడిదారుడు తన దగ్గర ప్రస్తావించలేదన్నారు. పారదర్శకమైన, వృత్తిపరమైన పెట్టుబడి విధానాన్ని డీఎంకే పాటించడం అభినందనీయమంటూ లోకేష్ ట్వీట్ కూడా చేశారు. ట్వీట్ రావడం ఆలస్యం డీఎంకే శ్రేణులు లోకేష్ ట్వీట్ ను రీట్వీట్ చేశాయి. తమ పరిపాలన పారదర్శకతను మెచ్చుకోవడం పట్ల డీఎంకే శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. టీవీకేను టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రానికి పరిశ్రమల్ని తీసుకురాలేక తమ మీద అవినీతి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మాజీ మంత్రి రాజా విమర్శలు కూడా చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తమిళనాడుకు ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందనే ట్వీట్ కూడా చేశారు మంత్రి లోకేష్. పెట్టుబడిదారులను ఉద్దేశించి తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన మాట్లాడిన వీడియోను కూడా ట్యాగ్ చేశారు. పెట్టుబడుల్ని రాబట్టడంలో చొరవ చూపుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నానన్నారు.